కోరహు కుమారులు చేసిన దైవధ్యానము 44వ కీర్తన. దేవ, పూర్వకాలము నా నా మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వలనే మా మీదకు లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. నా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే. మమ్మును దేశించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచినయున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించేవారు ఇష్టము వచ్చినట్లు మమ్మను ద్వేషించుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మను అప్పగించియున్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టియున్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచియున్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు మీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నువ్వు మమ్మను బహుగా నలిపియున్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము. నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము. నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరచియున్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచియున్నావు. నా ప్రాణము నీ నేలకు కృంగియున్నది. మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము.